గమనించాలి. నువ్వు సంఘంలో ఎప్పటి నుంచో ఉంటున్నావు, కానీ నిన్నగాక మొన్న వచ్చిన వాడిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న వచ్చిన కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అంత మాత్రము చేత నువ్వు వాడిపైన అసూయ పెంచుకోవద్దు. నీలో ఎక్కడ లోపం ఉందో నువ్వు దేవుని పాదాల వద్ద సరిచేసుకో, ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఎందుకని అభివృద్ధి పొందుకోలేకపోతున్నాను, ఎందుకని నా కుటుంబం ఇంక ఇట్లా ఉంది, నాలో లోపం ఎక్కడుంది ప్రభువా అని చెప్పని ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు చూపిస్తాడు నీకు నీలో లోపం ఎక్కడుందో. అంతేగాని ఊరికే వాడి మీద పడి ఏడవద్దు. వాడి మీద పడి ఏడుచుకుంటా వాడి మీద రకరకాల మాటలు చెప్పి వాడిని కించపరిచే ప్రయత్నం చేయవద్దు. అసూయ వాడి హృదయం దేవునికి అంగీకారంగా ఉంది కాబట్టి దేవుడు వాడిని దీవిస్తూ ఉన్నాడు. నీ హృదయం దేవునికి అంగీకారంగా లేదు, నువ్వు పై భక్తి చూపిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు దీవించబట్టలేదు.